వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ చూసినా కేంద్రం నిర్లక్ష్యం వల్లనే, కేంద్రం డిలే చేయడం వల్లనే ఈ 42% రిజర్వేషన్ ఆగిపోయింది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసి అమలు చేస్తే బీజేపీ 42%కు కట్టుబడి ఉంటుందా? ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. ఆర్టికల్ 243 ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒక కమిషన్ని నియమించడం కావచ్చు. దానికి మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి వారికి అసెంబ్లీలో కూడా పూర్తి మద్దతు ఉన్నది. వారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చినప్పుడు మోదీ గారిను బీజేపీను అడిగి ఇవ్వలేదు. వారు మరి కులగణన చేసినప్పుడే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి వారందరూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలని మరి ముఖ్యంగా ఓబీసీలని మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని, దిస్ ఈజ్ అ గ్యాంబుల్. ఈ యొక్క బీసీ గ్యాంబుల్ అని చెప్పి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆడిందో అదొక బ్యాక్లాష్ అయ్యి ఈరోజు బీసీలందరూ కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తూ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో వారిని ఓడగొట్టడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ఎలక్షన్లు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. గతంలో కూడా మనం అనేక సార్లు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా చెప్పిండ్రు. మరి ఓబీసీలకి ఈరోజు జాతీయ స్థాయిలో మరి మోదీ గారి కేబినెట్లో కూడా 27 మంది మరి కేంద్ర మంత్రులందరూ కూడా ఓబీసీలోనూ, సాక్షాత్తు మరి నరేంద్ర మోదీ గారే ఓబీసీ. కాబట్టి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఓబీసీ పట్ల ఏ రకంగా చిత్తశుద్ధితో ఉన్నది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం తెలంగాణలో చూసినాం. ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నాయో, మరి ఎంతమందికి ఓబీసీలకి ఈరోజు తెలంగాణలో వారు స్థానం కల్పించారో చూస్తూ ఉంటే మరి చాలా స్పష్టంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మరి బీసీలందరినీ మోసం చేసే విధంగానే ఉన్నదని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మీరు నమ్ముతా ఉన్నారు, మీరు భావిస్తున్నారని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు చేసింది, కేంద్రానికి పంపించింది, 9th షెడ్యూల్లో పెట్టాలనేది కూడా ఫోర్స్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫోర్స్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా అడుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఆ 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదింపజేసుకునే కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఒత్తిడి తేవట్లేదు అనేది ప్రధానంగా మీ పార్టీ పైన విమర్శలు వస్తున్నాయి కదా. వారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో బండి సంజయ్ గారు ఇదే విషయం చెప్పడం జరిగింది. వారు మోదీ గారిని అడిగి వారు ఈ యొక్క ప్రామిస్ చేయలేదని చెప్పి వారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ యొక్క కులగణన చేసినటువంటి మీ యొక్క రిపోర్ట్ని బయట పెట్టాలి. మీరు ఇందాక వారి ప్యానెల్లో మిత్రులు చెప్పినట్టుగా మరి వారు తప్పుగా చూపించిండ్రని చెప్పి గతంలో వారి ఎమ్మెల్సీలు వారి ఎమ్మెల్యేలు విమర్శించినటువంటి పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీ యొక్క క్యాస్ట్ సెన్సెసే తప్పని చెప్పి. అంటే వాళ్ళు ఇన్ని రోజులు టైం కేటాయించి ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తే ఎట్లా తప్పని మీరు చెప్పగలుగుతారు? మీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఉన్నాయి, మీ పార్టీ వర్షన్ కానీ. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే దుమ్మెత్తి పోసిండ్రు. వాళ్ళే చెప్పడం జరిగింది ఏ రకంగా మరి గతంలో కంటే తక్కువ చూపించే విధంగా. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అగ్రవర్ణాలకే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి మైనారిటీలు కావచ్చు అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుంది. కాబట్టి మరి వారి యొక్క క్యాస్ట్ సెన్సెస్లో మరి తప్పుగా చూపించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఓకే.